దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ రామాలయాలు దీపాలతో శోభాయమానంగా మారాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొంటున్నారు. రామయ్య జన్మస్థలం అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అపూర్వ వైభవంతో జరుగుతున్నాయి. భక్తులు రామ్లల్లా దర్శనం కోసం ఉదయం నుంచే బారులు తీరారు. సూర్యతిలక్ ఘట్టాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. సరయూ తీరాల్లో 2 లక్షల దీపాల్ని వెలిగించే కార్యక్రమాన్ని యూపీ ప్రభుత్వం నిర్వహించనుంది. భువనేశ్వర్లో శ్రీ సీతారాముల శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. భక్తులు రామతారక మంత్ర జపాలు, రామాయణ పారాయణాలు చేస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని రామమందిరాల్లో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తి కీర్తనలతో ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి. బంగాల్లో రామ్నవమి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 9వ తేదీ వరకు పోలీసులకు సెలవులు రద్దు చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో కొత్త చైతన్యాన్ని, నూతనోత్సాహాన్ని ఈ పర్వదినం తీసుకురావాలని, ఈ వేడుక బలమైన సుసంపన్న భారతావని సంకల్పానికి శక్తిని అందిస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు.